నీకు ఈజీ ఏదో ఒకటి చెప్తా విను. ఈ రోజు నేను రిచ్ డాడ్ పుడ్ డాడ్ బుక్ లో అర్థం చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. రాబర్ట్ కి ఉన్న సెకండ్ ఫాదర్ ఒక పాజిటివ్ థింకింగ్ వల్ల తను ఎలా రిచ్ అయ్యాడో చూద్దాం. జాబ్ చేస్తున్న ఫాదర్ ఏమో కొన్ని డాలర్స్ సేవ్ చేస్తే ఏమి చదువుకొని బిజినెస్ చేస్తున్న ఫాదర్ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఫాదర్ మంచి జాబ్ ఎలా చేయాలి అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో చెప్తే సెకండ్ ఫాదర్ ఒక స్టాండర్డ్ బిజినెస్ కి కావాల్సిన ప్లానింగ్ ఇచ్చేవాడు. జాబ్ చేస్తున్న ఫాదర్ ఎప్పుడు ఇలా అనేవాడు, నేను ఎప్పుడు ధనవంతుని కాలేను. ఆయన అన్నట్లుగానే అదే నిజమైంది. బిజినెస్ చేస్తున్న ఫాదర్ ఇలా అనేవాడు, నేను చాలా రిచ్ అని చెప్పుకునేవాడు. రిచ్ పీపుల్ ఇలాంటి పనులు చేయరు అనేవాడు. రిచ్ పీపుల్ ఆర్థికంగా నష్టపోయినా తను ధనవంతుని చెప్పుకొని తిరుగుతాడు. పేదవాడిగా ఉండటానికి డబ్బు నష్టపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. పూర్ ఫాదర్ ఎప్పుడు ఇలా అంటుంటాడు, నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదనేవాడు. కానీ రిచ్ ఫాదర్ మాత్రం డబ్బే ముఖ్యం అనేవాడు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది తెలుసా, డబ్బు విషయంలో అండ్ మనం మన లైఫ్ విషయంలో ఎప్పుడూ పాజిటివ్ గా థింక్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్స్ ఫర్